హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పప్పు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఏం కూర ఉండాలో అర్థం కాలేనప్పుడైనా టైం లేనప్పుడన్నా కుక్కర్లో ప్రిపేర్ చేయండి, 10 మినిట్స్లో అయిపోతుంది. సో దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుందండి. నానబెట్టుకోకపోతే గ్యాస్లా ఫామ్ అయిపోతుంది. ఇలా నానబెట్టుకుని వండుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది. ఇలా ఈ విధంగా నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పుకి 2.5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి 2.5 కప్పులు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, బాగా పండిన వాటిని 3 పెద్ద సైజ్ టమాటాలను యాడ్ చేసుకుంటున్నానండి. పులుపు బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక చిన్న పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కలర్కి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఫుల్గా తీసుకున్నానండి, కలర్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును ఇలా గుజ్జులా తీసుకొని యాడ్ చేసుకోండి. మనం టమాటా వేస్తాం కాబట్టి పులుపు సరిపోతుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వరకు రానివ్వండి. అలా వచ్చిన తర్వాత లాస్ట్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతను తీసి ఒకసారి పప్పు మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ పప్పు మనం పెట్టిన 6 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి, అసలు గట్టిగా అనేది ఉండదు. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. నేను ఇక్కడ గరిటతోనే కలిపేస్తున్నానండి. ఒకవేళ మీకు అంత పలుకుగా ఇష్టం ఉండదు అనుకుంటే కనుక పప్పు గుత్తితోనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనికి తాలింపును పెట్టుకుందామండి. తాలింపు గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు చిట్లు కొట్టుకొని యాడ్ చేసుకోండి, లేకపోతే పేలుతాయి. అలాగే 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మొత్తం అంతా బాగా కలిసేలా ఈ పప్పులో యాడ్ చేసేసుకోండి తాలింపుని. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పప్పు పులుసు రెడీ అయిపోతుందండి. ఇది కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మరెన్నో వంటల వీడియోల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.